హలో వెల్కమ్ టు ఆర్ఎన్ న్యూస్. ఈరోజు ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక ఆదిలాబాద్ ఫిర్దోస్ మసీదు వద్ద కనిపించిన నేలవంక దర్శనం. రంజాన్ మాసం ప్రారంభమైనట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పని మంత్రులకే పదవులు. పిసిసి కార్యవర్గంపై ఎంపికపై మళ్లీ కసరత్తు. కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి ప్రభావంతో మారిన వైఖరి. ఇక కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వర్గ ఎంపిక మళ్లీ మొదలుకొచ్చింది. ఇక ఇంతవరకు పేరు దాదాపు ఖరారైపోయిన నేడో రేపు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నియమితులైన మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు పిసిసి కార్యవర్గం ఎంపిక తీరు మారింది. ఇక జిల్లాల వారీగా పార్టీ కోసం కష్టపడిన పనిచేస్తున్న వారికే గుర్తించాలని ఆమె స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది దాటిపోయింది. గతంలో ఇప్పుడు పార్టీ నమ్ముకొని పనిచేస్తున్న వారిని పదవులు ఇవ్వని కొత్త ఇన్ఛార్జ్ సూచించి నేడు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఇతరత్ర పలుకుబడి ఉన్న వారితో పిసిసి కీలక పదవులు దక్కించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ ఒక వార్త అనేది చూస్తున్నాం. కానీ వారు ఎవరిని ఎంపిక చేయాలనేది రాష్ట్ర నేతలు కష్టంగా ఉండేది. కానీ రాహుల్ గాంధీ ఆదేశాలు రంగంలో దిగిన మీనాక్షి నటరాజన్ ఇంకా పార్టీ అధిష్టానం వచ్చే సూచనలు తూచు తప్పకుండా పాటిస్తూ పదవులకు పందేరం చేపట్టాలని ఆమె సూచించినట్లు తెలుస్తుంది. తర్వాత ఇక కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన అవుట్. కాంగ్రెస్ కొన్ని రోజుల క్రితము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తిన్మార్ మల్లన తర్వాత ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీస్ కి రిప్లై ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కోరడం జరిగింది 12వ తేదీ వరకు, ఫిబ్రవరి 12వ తేదీ వరకు. కానీ ఆయన ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇక ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాతం. ఎవరిని ఉపేక్షించవద్దు. ఇక హైదరాబాద్ 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయండి. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం. ఇక సరైన ధరలకు ఇసుక సరఫరా చేస్తే మిగతా వినియోగదారులకు అక్రమ రవాణాలు ఆధారపడవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఖనిజ అభివృద్ధి సంస్థ అధికారులకు సూచించారు. ఇక హైదరాబాద్ నగరానికి 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మేడిగడ్డ 7వ బ్లాక్ మళ్లీ నిర్మించాలి. బ్యారేజీ లోపాలను గుర్తించిన NDSA అన్నట్టు ఒక వార్త. ఇక త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ ప్రణాళిక మెదులుకొని నిర్వహణ వరకు లోపాలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గుర్తించినట్లు తెలుస్తుంది. ఇక 7వ బ్లాక్ పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలని సిఫార్సు చేసినట్లు న్యాయవర్గాల సమాచారం. ఈ బ్లాక్ మళ్లీ నిర్మించేందుకు అవసరమైన డిజైన్ రూపొందించాలని బాధ్యతలు కేంద్ర జల సంఘానికి అప్పగించాలని సూచిస్తుంది. ఇక కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్య నేతృత్వంలో ఏర్పడిన నిపుణులు కమిటీ 2 వారాల క్రితం నివేదికను అందజేయగా దీనిపై 3 రోజుల క్రితమే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చర్చించినట్లుగా సమాచారం అనేది ఉంది. తర్వాత NDSA జల సంఘం జలశక్తి అధికారులు చంద్రశేఖర్ అయ్య నివేదికను ముఖ్యాంశాలను గుర్తించి ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్లు తెలిసింది. ఇక నివేదిక తదుపరి కార్యాచరణలు NDSA రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇక 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో పాటు కొన్ని పిఎల్సీ దెబ్బతిన్నాయి. ఇక NDSA నిపుణుల కమిటీ పరిశీలించిన ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వైఫల్యాల వల్ల దెబ్బతిన్నట్లు నివేదించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 2024 వచ్చి మార్చి 2న చంద్రశేఖర్ అయ్య నేతృత్వంలో నిపుణుల కమిటీ NDS నియమించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మంటలై వైట్ హౌస్ వేదికగా అధినేతల తీవ్ర సంవాదం. ఇక ట్రంప్ వాన్స్ల వాదనకు ధీటుగా బదులిచ్చిన జెలెన్స్కీ. ఇక క్షమాపణకు సస్యమేరా అన్న యుక్రెయిన్ అధ్యక్షుడిగా ఇక మీరు వెళ్ళవచ్చని సాగి నంపిన వైట్ హౌస్ అన్నట్టు ఒక వార్త. ఇక శ్వేత సౌధంలో ఓవెన్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను పత్రాలు చూపిస్తున్న జెలెన్స్కీ అయితే ఆయన ఎలాంటి సంతకం చేయకుండా స్వదేశానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక అదే శ్వేత సౌధం అందులో ఓవెల్ కార్యక్రమం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ ఉన్న ఇతర ఉన్నత వర్గాలు ఒక పక్క, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆయన పరివారం మరోపక్క కుశల ప్రశ్నలు పూర్తి అయ్యాయి. అసలు విషయంలోకి వచ్చారు. మాటల మధ్య గంభీర వాతావరణం అమలుతుంది. రష్యా యుద్ధానికి ముగించాలంటే యుక్రెయిన్ వీళ్ళు వైన ఖనిజాలను ఇవ్వాలని కూడా ట్రంప్ అనేది కోరడం జరిగింది. తర్వాత జెలెన్స్కీ ఆ మాట వినకుండా స్వదేశానికి ఎలాంటి సంతకాలు చేయకుండా స్వదేశానికి ఆయన ప్రమాణం అనేది అవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రానికి 40 లేఖలు రాశా. ఇక సీఎం రేవంత్ తప్పుడు ఆరోపణలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంపై కేంద్రానికి 40 ఉత్తరాలు రాశానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని తాజాగా కిషన్ రెడ్డి సీఎం బహిరంగ లేఖ రాశాలతో కేంద్ర మంత్రి ఈ మేరకు వ్యాఖ్య చేయడం జరిగింది. కేంద్ర మంత్రి ఉండి మరి కేంద్రానికి లేఖ రాయడం ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందని మనం చెప్పవచ్చు.
తర్వాత వరి పని గురి ఇక యాసంగిలో భారీగా సాగు ఇప్పటి వరకు 53.24 లక్షల ఎకరాలు ఇక సాధారణ కంటే 13% అధికం సుమారు 50% సన్న రకాలే అన్నట్టు ఒక వార్త ఇక కరీంనగర్ జిల్లా నర్సపల్లిలో సాగిన వరి పంట అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది మనం ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఏదైనా సలహాలు కూడా ఈ ఛానల్ కి అనేది అందచేయవచ్చు. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ముమ్మనూరు ఎయిర్పోర్టు కొచ్చి తరహాలో సీఎం ను పుష్పగుచ్చం ఇస్తున్న సీతక్క సురేఖ. ఇక చిత్రంలో కోమటిరెడ్డి శ్రీహరి అన్నట్టు ఒక వార్త. ఇక భూసేకరణ పూర్తి చేయండి, డిజైన్ ను రూపొందించండి, అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వరంగల్ జిల్లా ముమ్మనూరు విమానాశ్రయానికి కేరళకు వచ్చి ఎయిర్పోర్టు మాదిరిగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించిన అధికారులు ఆదేశించారు. ఇక ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు సీఎం ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జూబ్లీ సుల్తాన్ నివాసంలో ముమ్మనూరు విమానాశ్రయంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇక ఎయిర్పోర్ట్ భూసేకరణ పెండింగ్ పనులకు సంబంధించిన అధికారుల వివరాలు అడిగారు. ఇక అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, త్వరలోనే ఎయిర్పోర్టు డిజైన్ రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వ పనులకు ఇసుక టీజీఎండీసీ నుంచి ఇక ప్రైవేటు నిర్మాణ సంస్థలకు సరఫరా, రాజధాని 3 వైపులా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయండి. ఇక ఇసుక ఆక్రమణ రవాణాపై ఉక్కుపాదం, ఖనిజ బ్లాక్ వేలానికి వెంటనే ట్రేడర్లు ఇక గనుల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది, కానీ వాటికి అమలు చేయాల్సిన బాధ్యత అనేది అధికారులపై ఉంటుంది. సో అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తే అంత పనులు కూడా పెండింగ్ లో ఉండిపోతాయి. సో కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఇక కులగణన సర్వేపై విమర్శతో నేపథ్యంలో అంతకు ముందే సోకాల్ తర్వాత సమాధానం ఇవ్వకపోవడంతో పాటు సస్పెన్షన్ కు గురయ్యారు తిన్మార్ మల్లన్న అని చెప్పవచ్చు మనం. ఇక సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యమన్నట్టు ఒక వార్త. ఇక సహాయక చర్యల కోసం ఎస్ఎల్బిసి సొరంగం లోపలికి వెళ్తున్న కార్మికులు ఇక 2 చోట్ల ఉన్నట్లు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్ గుర్తింపు నేడు 4 తీసుకొస్తాం, తర్వాత మిగతా వారిని ఇక ప్రాణాలతో భయపడే అవకాశాలు తక్కువే. జూపల్లి ఇక ఢిల్లీ నుంచి మరో 14 మంది ర్యాట్ హోల్ మైనస్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సీఎం తాటకు చప్పుళ్లకు భయపడను, రేవంత్ రెడ్డిది దివాళకోరు వాక్యాలు. ఇక గ్యారెంటీలు హామీలపై మాట్లాడేందుకు కాంగ్రెస్ లో ప్రజల్లో సీఎం వ్యతిరేకత కప్పుపుచ్చుకోవడానికి నాపై బీజేపీపై నిందులు. ఇక రాష్ట్ర ప్రాజెక్ట్ కోసం ఎంతో నిబంధనతో పనిచేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఇక పాలనా వైఫల్యాలు, పార్టీలో ప్రజలు పెరుగుతున్న వ్యతిరేకత కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, కేంద్రానికి బద్నాం చేస్తున్నారని కేంద్ర గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. అసహనం, బాధ్యత రహితత్వంతో రేవంత్ చేసిన ఆరోపణలు ఆయన దివాళా కోరతానని నిరసించాడు. ఇక నిరసమని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, పార్టీ అంతర్గత కుమ్ములాటను రేవంత్ పై అసంతృప్తితో ఆయన మాటల్లో స్పష్టమవుతుందని పేర్కొనడం జరిగింది కిషన్ రెడ్డి. ఇక మాకేంటి పాలనను వ్యాపారంగా మార్చిన ట్రంప్. ఇక అప్పుల సెక్షన్లో అమెరికా ఇలాగే కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ, అందుకే పాత నిర్ణయాలపై సమీక్ష. ఇక ఉక్రెయిన్ సహాయపడినందుకు అక్కడ సహజ వనరులు ఇవ్వాలంటూ బేరం. ఇక చైనాతో సత్సంబంధాలపై తైవాన్ తో ఇప్పటి వరకు ఉన్న వైఖరిని నీళ్లు, ఇక డబ్బులు, ఖర్చులు, ఒప్పందాలను టాటా ఇక పెద్దన్న పాత్ర వదులుకొని ఇకపై అందరి ఒకటిలా అమెరికా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఉక్రెయిన్ కు EU అండా, అదే బాటలో కెనడా. ట్రంప్ జెలెన్స్కీ వాగ్వాద నేపథ్యంలో అండగా ఉంటానని పోస్టులు. ఇక యుక్రెయిన్ నాటో భద్రత, EU అంటే యూరోపియన్ అమెరికాకు సామంత పత్రాన్ని విడాలి. ఐరోపా దేశాలకు ఫ్రాన్స్ సూచన. ఇక రష్యాది దురాక్రమణ. కెనడా ఇక యుక్రెయిన్ ఒంటరిగా లేదు. పోలాండ్ నేడు బ్రిటన్ ఐరోపా నేతల సదస్సు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక రేవంత్ ఒంటరి పోరు. ఇక సీఎంఓ ఎక్స్ పిసిసిఎఫ్ IFS అధికారులు విదేశీ పర్యటన వివాదం. ఇక ఎకో టూరిజం అధ్యయనం చేసేందుకు కెన్యా, టాంజానియా అధికారులు పర్యటన. ఇక టూర్ కు అనుమతులు ఇస్తూ సిఎస్ ఉత్తర్వులు తనకు చెప్పకుండా ఎలా వెళ్తారన్న అధికారులు పిసిసిఎఫ్ డోబ్రియాల్ మెమోలు. ఇక మార్చి 10 లోపల వివరణ ఇవ్వాలని ఆదేశం. ఆయన చర్యలో అధికారులు వర్గాల్లో కలకలం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.
హలో వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈరోజు సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలనేది చూద్దాం. ఇక భారత్ వర్సెస్ కివీస్ ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా జరిగే చివరి లీగ్ మ్యాచ్ లో నేడు న్యూజిలాండ్ తో భారత్ తలపడి ఉంది. ఇక ఇరు జట్లు గ్రూప్ ఏ నుంచి రెండేసి విజయాలతో సెమీఫైనల్ చేరగా నేటి ఫలితంలో సెమీస్ ప్రత్యర్థులు ఎవరో తేలనుంది అన్నట్టు ఒక వార్త. ఇక విషా గోల్డెన్ ఛాన్సేనా, అమెరికా గోల్డ్ కార్డ్ అందుకునేందుకు మన వాళ్ళు సిద్ధమేనా? రూపాయలు 43.7 కోట్లు చెల్లించే స్తోమత ఎందరికీ ఉంటుందో సందేహాలు. పన్ను నిబంధనలపై అనిశ్చితతోను సమస్యలు. ఇక గోల్డ్ కార్డ్ పై ట్రంప్ అంచనాలు నెరవేరడం స్పష్టమైన అభిప్రాయాలు. ఇక గోల్డ్ కార్డ్ విధానం అమెరికా రుణాన్ని తగ్గిస్తున్న భవిష్యత్తు ట్రంప్. ఇక గత శతాబ్దంలో ఈ B5 విషా తీసుకున్న భారతీయులు 3,500 మంది అన్నట్టు ఒక వార్త. ఇక ప్రాణాలతో బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ భూతానికి బతుకులు బలి అన్నట్టు ఒక వార్త. ఇక మొదట్లో లాభం చూపి ఊబులోకి లాగుతున్న జూదం, తర్వాత ఇక ఈజీ మనీ ఆశలతో చిక్కుపోతున్న యువత, రిటైర్ అయిన వారు పెద్దవారు అదే బాటలు. తర్వాత నష్టం వస్తోంది, అప్పులు తీర్చాలని భావిస్తూ మరింత కూరుకుపోతున్న తీరు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఆన్లైన్ లోన్ యాప్ సులభంగా రుణాలు రావడంతో పెరుగుతున్న సమస్య, అప్పులు వాళ్ళు లోన్ యాప్ కంపెనీ వేధింపులు, తీవ్ర ఒత్తిడి, ఇక చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్న పరిస్థితి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఆన్లైన్ రమ్మి చంపే వరకు వదట్లేదు. ఇక కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండల గద్దపాక గ్రామానికి చెందిన బుస శంకరయ్య స్వరూప దంపతులు కుమారుడు కార్తీక్ ఆన్లైన్ రమ్మిని అలవాటు పడ్డాడు. సంపదన అంతా పొగొట్టుకొని అప్పులు పాలయ్యాడు. ఇక రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తల్లిదండ్రులు అప్పుడు కార్తీక్ కాపాడుకోగలిగారు. 2 ఎకరాల భూమి అమ్మి మరీ అప్పులు తెచ్చారు. అయినా కార్తీక్ ఆన్లైన్ రమ్మి భూతం వదలలేదు. కార్తీక్ మళ్ళీ అప్పులు చేసి ఆవేదనతో గత నెలలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది మరి ఘోరం. అవసరాలను తీర్చాలనే డబ్బు కావాలి, కానీ ఆ డబ్బు సంపాదించేందుకు ఎంచుకునే మార్గాలు చాలా ముఖ్యం అని చెప్పవచ్చు మనం. అయితే కష్టార్జితం కొంతే అయినా జీవితం సాఫీగా సాగుతుంది, కానీ మార్చుకున్న చోటే శ్రమ లేకుండా భారీ డబ్బు కావాలని వెంపాలాడితే జీవితం గాడి తప్పుతుంది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. సులభంగా డబ్బు వస్తుందని ఆన్లైన్ బెట్టింగ్లు, గేమ్లు, పేకట్ట, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అలవాటు పడి సంపాదన అంతా పోయి అప్పులు పాలవుతున్నారు. ఎందరో కలిసిన వారు దగ్గరే కాకుండా క్రెడిట్ కార్డు, లోన్ యాప్లు, మిగతా యాప్లు వారి యొక్క ప్రాణాలను కాపాడుకోలేక ఆత్మహత్యలను చేసుకోబోతున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇది ఆన్లైన్ గేమ్ సంబంధించిన అంశాలు. అంటే మొదట్లో ఏం చేస్తారు, వాళ్ళు లాభం చూపిస్తారు, అంటే మనకు లాభం వచ్చేటట్టు చూపిస్తారు. తర్వాత మనం ఆ గేమ్స్ కానీ, ఆ స్టాక్ మార్కెట్ సంబంధించిన కానీ, ఏదైనా లోన్ యాప్ సంబంధించిన అలవాటు అయితే ఆ అలవాటుగా మనకు అడిక్ట్ గా మారి తర్వాత మనం అప్పులు తీర్చలేక అప్పులు ఇరుక్కుపోయి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకోబోతున్నారు చాలా మంది. సో దయచేసి ఈ ఆన్లైన్ గేమ్లకు దూరం అవ్వండి. మీ ఫ్యామిలీ, మీ జీవితాలను కాపాడుకోండి. ఇక 20 గంటల్లో బయటికి SLBC సొరంగం శిథిలాలు, కార్మికులు గుర్తింపు, ఒక చోట 4, మరో చోట 4 ఉన్నట్టు అన్నవాళ్ళు. ఇక ఆదివారం సాయంత్రానికి 4 వెతికి తీసే అవకాశం. ఇక మిగతా వారి కోసం మరో 2 రోజులు పట్టవచ్చన్న నిపుణులు. 18 అడుగుల మేర ఉన్న మట్టి శిథిలాలు తొలగించేందుకు ఆలస్యం. మట్టి బురదను తొలగించిన కొద్దీ ఉబిగిస్తున్న ఊట నీరు. ఇక పరిస్థితి సమీక్షించిన మంత్రి ఉత్తమ్ జూపల్లి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈసారి మంటలే రాష్ట్రంలో సాధారణానికి మించిపోతున్న వేసవి ఉష్ణోగ్రత. వరుసగా ఎక్కువ రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్. మార్చి నుంచి వడగాల్పులు. ఇది కూడా ఎక్కువ రోజులు వేచే అవకాశం. మార్చి నుంచి మే వరకు వేసవి సీజన్ అంచనాలకు విడుదల చేసి వాతావరణ శాఖ. ఇక పసిఫిక్ హిందూ మహాసముద్ర ఉపరితలం ఉష్ణోగ్రత మార్పులు లాలీనా బలహీనపడడమే ప్రభావం అంటున్న నిపుణులు. అంటే ఈసారి వేసవిలో ఎండలు అనేది ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ వార్త అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక రాజ్యాంగ హక్కులపై దాటిని ఖండిద్దాం. పాలకుల మతాన్ని ఆయుధంగా మార్చేశారు. ఇక ప్రభుత్వాలను ప్రశ్నించే జైల్లో వేస్తున్నారు. భౌతికంగా కంటే సోషల్ మీడియా ద్వారానే అధిక హింస. ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు. NAPM 2వ ప్లీనరీ వ్యాఖ్యలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రణరంగ రక్షణ కవచాలు, విజ్ఞాన వైభవ ఎగ్జిబిషన్ 2025 లో యుద్ధ పరికరాల ప్రదర్శన. ఇక ఆకట్టుకున్న
అండర్ వాటర్ వెహికల్ యాంటీజీస్ ఇక ప్రముఖ సంస్థలతో పాటు విద్యార్థులు ఆవిష్కరణలు ప్రదర్శన అన్నట్టు ఒక వార్త. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని వార్తలన్నీ మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక జెలెన్స్కీ యూరప్ బాసట యుక్రెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా 30 పైగా దేశాల మద్దతు. ఇక ట్రంప్ తీరుపై ఆస్ట్రేలియా, కెనడా కూడా విమర్శలు. సొంత దేశంలోని ప్రతిపక్షాల నుంచి ట్రంప్ సెగాగా మినరల్స్ డీల్ కే సిద్ధం, కానీ మా భద్రతకు గ్యారంటీ కావాలన్న జెలెన్స్కీ. ఇక అమెరికన్లను అప్పటికి రుణపడి ఉంటానని వెల్లడి. ఇక బ్రిటన్ చేరుకున్న యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఇక నేడు యూరోప్ నేతలతో కీలక మీటింగ్ లో ఉన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత కిషన్ రెడ్డి నేనెవరికి బెదిరించాలి, సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాక్యాలు బ్లాక్ మెయిల్ చేస్తే ప్రజలు వ్యతిరేకత కూడా, పెద్దలు గొంతు కొచ్చుకొని మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు, కేసీఆర్ దిగిపోతే నాకెందుకు బాధ ఉంటది, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకునే అజ్ఞాతమూలం కాదు, దక్షిణాదిలో సీట్లు తగ్గిస్తామని ఎక్కడ చెప్పలేదని కిషన్ రెడ్డి వాక్య. తనను ఎవరు తిట్టినా బెదిరించానని అలాంటిది నేను తాను కేంద్ర మంత్రులు బెదిరించినట్టు సీఎం రేవంత్ రెడ్డి అనడమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి దిగజారిన దివాళుకోరు ఆరోపణలు చేస్తున్నారు. అందరూ ఆయన అలాగే ఉంటారనుకుంటే ఎట్లా? తెలంగాణ ప్రజలు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకపోతే బీజేపీపై వ్యక్తిగతంగా నాపై రేవంత్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేసీఆర్ దిగిపోతే నాకెందుకు బాధ ఉంటుంది ప్రశ్నించారు. నిజానికి కాంగ్రెస్ కేసీఆర్ మిత్రుడే అని ఆయన అన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక దేశం విదేశం 14వ బిడ్డకు తండ్రైన మాస్క్. ఇక స్పేస్ ఎక్స్ సిఇఓ ఎలన్ మాస్క్ మరోసారి తండ్రి అయ్యారు. ఇక ఆయనకు లింక్ ఇన్ ఉన్న న్యూరాలిక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ శివన్ జిల్లన్ ఈ విషయాన్ని ఎక్స్ లో వెల్లడించడం జరిగింది. ఇక ఇస్కా డోర్ డెలివరీ ప్రత్యేక యాప్ శనివారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మైనింగ్ శాఖపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక టీజీఎండీసీ అధ్వర్యంలో సరఫరా అక్రమ రవాణాలు చెక్ పెట్టండి, మైనింగ్ శాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. నిర్మాణ సంస్థకు ప్రభుత్వ పనులకు ఇక ఇసుక సప్లై చేయండి, హైదరాబాద్ వైపులా 3 వైపులా శాండ్ పాయింట్లను ఏర్పాటు చేయాలి. ఇక గనుల అక్రమణ తవ్వకాలను అడ్డుకుంటా వేయాల్సిందేనని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇసుకను డోర్ డెలివరీ చేసే విధానాన్ని త్వరగా తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎందుకోసం ప్రతి ఒక్క యాప్ ను తీసుకురావాలని, ఎవరికి అవసరం ఉండేలా వాళ్ళకి ఇసుకను బుక్ చేసుకుంటే సరఫరా చేసే వ్యవస్థ ఉండాలని ఆయన సూచించడం జరిగింది. ఇక మైనింగ్ శాఖపై శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అవసరాలను మేర బుక్ చేసుకునేలా మినిమం క్వాలిటీ పెట్టి పరిస్థితులు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చుందని పేర్కొన్నారు. పెద్ద మొత్తం నిర్మాణాలు చేపట్టిన నిర్మాణ రంగ సంస్థ అవసరమైతే ఇసుకను కూడా టీజీఎండీసీ ద్వారానే సరఫరా చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రివ్యూలు చేసినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా అమలు చేసే అధికారులు మాత్రం అమలు చేయలేకపోతున్నారు. ఆ అధికారులు నిర్లక్ష్యం అనేది వహిస్తున్నారు. అందుకే వీరి పాలన అనేది సరిగా కొనసాగలేకపోతుంది. ఇక కొచ్చి విమానాశ్రయంలో వరంగల్ ఎయిర్పోర్ట్ నిత్య యాక్టివిటీ ఉండేలా డిజైన్ చేయాలి సీఎం రేవంత్ రెడ్డి. ఇక అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి, ప్రతి నెల ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఇక R&D ఆఫీసర్లతో ఉన్నత సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గాలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఇక ఐటీఐలన్నింటినీ ఐటీసీగా అప్గ్రేడ్ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐలను లేని చోట ఐటీసీలను ఏర్పాటు చేయాలి, అవసరమైతే నిధులు వెంటనే అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇక కాంగ్రెస్ నుంచి తెన్మార్ మల్లన్న సస్పెన్షన్. ఇక పిసిసి క్రమశిక్షణ కమిటీ లెక్క విడుదల, పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపక్షించం. ఇక పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 8 మంది లేరు. ఎస్ఎల్బిసి టన్నల్ చిక్కుకున్న వాళ్ళకు మరణించినట్టు మంత్రి జూపల్లి ప్రకటన. ఇక టీబీఎం మిషన్ ముందు కింద 4 చొప్పున డెడ్ బాడీలు గుర్తింపు. ఇక ఇవాళ 4 మృతదేహాలను బయటికి తెచ్చే అవకాశం. మిషన్ కింద ఉన్న వాటిని తెచ్చుకునేందుకు మరింత టైం. ఇక రెస్క్యూ ఆపరేషన్ ప్రభుత్వం నిర్లక్ష్యం అని లేదని ప్రభుత్వం వెల్లడి. ఇక టీఆర్ఎస్ బురద రాజకీయాలపై ఫైర్ అయిన మంత్రులు అన్నట్టు ఒక వార్త. ఇక మృతదేహాల కోసం టన్నులు తవ్వుతున్న సిబ్బంది అన్నట్టు ఒక వార్త. ఇక లక్ష మంది మహిళలతో సభ. మహిళా దినోత్సవం నేడు పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు. అదే రోజు పలు కొత్త పథకాలకు శ్రీకారం. ఇక జిల్లాలో పెట్రోల్ బంక్, సోలార్ ప్లాంట్ నిర్మాణం, ఆర్టీసీ
కి అద్దెకు ఇచ్చే 50 బస్సులకు ప్రారంభం. ఇక 14,000 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్రమంతటా భూ సర్వేలు, భూముల సర్వే, గెట్టు పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్కారు నిర్ణయానికి 6 నెలల టైం, 600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇక సర్వే కోసం పరికరాలు కొనుగోలులో త్వరలో టెండర్లు. ఇక ఖాళీగా ఉన్న సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ భర్తీల పోస్టులకు భర్తీ చేసే ఛాన్స్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక జాబ్ ఫేర్ కు 50,000 మంది బీటెక్ డిగ్రీ ఫార్మా స్టూడెంట్లలో కిక్కిరిసిన జేఎన్టీ క్యాంపస్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హైదరాబాద్ కుక్కర్పల్లిలోని జేఎన్టీలోని శనివారం నిర్వహించిన జాబ్ ఫేర్ 50,000 మంది పైగా నిరుద్యోగులు తరలి వచ్చారు. బీటెక్ డిగ్రీ ఫార్మా స్టూడెంట్లకి 1/2 కిలోమీటర్ మేర క్యూ కట్టారు. ఇక క్రమంలో స్వల్ప తోలాట జరిగింది. 50 పైగా అంటే 100 పైగా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి 3,618 మంది ఎంప్లాయీ ప్లేస్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత పొలం డబ్బు ఆశ చూపి కిడ్నీ తీసుకున్నారు. ఇక త్వరలో సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో కండిషన్ సీరియస్, ఆసుపత్రి చికిత్స పొందుతున్న గిరిజనుడు. ఇక డబ్బులు పొలం కూడా ఇవ్వకుండా మోసం. మహబూబాబాద్ జిల్లా రాజోల్లో ఘటన, ఫిర్యాదు చేసిన కూతురు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 8 మంది ఇంకా లేరు. మనోజ్, శ్రీనివాస్, సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్, అంజు సాహు, సంతోష్ సాహు, జప్తా, సందీప్ సాహు. అంటే మిషన్ ముందు భాగంలో 4 మృతదేహాలు 3 చోట్ల బురదలో ఉన్న వాటిని ఆదివారం వెలికి తీసే అవకాశం ఉంది. ఈ డెడ్ బాడీలు ఉన్న ప్రాంతం అంతా గట్టి పడింది. అయినప్పటికీ యంత్రాల్లో కాకుండా మనుషుల ద్వారానే తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మిషన్ కింద భాగంలో ఉన్న మిగిలిన 4 మృతదేహాలు వెలికి తీయడానికి టీబీఎం ను కట్ చేస్తున్నారు. ఇందుకు మరికొంత సమయం పడుతుందని టెన్నెలోకి వచ్చి బురద, మట్టి, టీబీఎం సకాలను తొలగించే ఆపరేషన్ అంతరాయం కొనసాగుతుందని జూపల్లి వెల్లడించడం జరిగింది. ఇక మృతదేహాలున్న చోట గురించి మంత్రులు విచారిస్తున్న ఆర్మీ అధికారులు ఇక ప్రమాదంపై రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కృష్ణవంశీ. ఇక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఎస్ఎల్బీసీ ప్రమాదానికి రాజకీయాలు వాడుకుంటున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ మండిపడ్డారు. ఇక రాజకీయాల కోసం ప్రతిపక్షాలు అడ్డుకోలు విమర్శలు చేస్తున్నాయి. అవగాహనలో నిజాలు తెలుసుకోవాలని మాట్లాడాలి. ఊహించని ఘటనలో బాధలో ఉన్న బాధిత కుటుంబాలకు అందరూ అండగా నిలవాలి అని విజ్ఞప్తి చేశారు. ఇక బీఆర్ఎస్ లో 2020లో జైన్కో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన కనీసం మీడియాకు కూడా అనుమతించలేదు. ఘటనా స్థలానికి వెళ్లేందుకు వచ్చిన నన్ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకొని అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మృతు వివరాలు ఇలా ఉన్నాయి. తండ్రిలో చిక్కుకొని చనిపోయిన 8 మంది వివరాలు ఇలా ఉన్నాయి. ఇక విడుదల చేశారు. వీరిలో ఉత్తరప్రదేశ్ చెందిన ఇంజనీర్ మనోజ్ కుమార్ 50, సీనియర్ ఎఫ్ఐ శ్రీనివాస్ 49, జమ్మూ కాశ్మీర్ చెందిన జనరల్ ఆపరేటర్ సన్నీ సింగ్ 35, ఇక పంజాబ్ చెందిన ఎలక్టర్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్, జార్ఖండ్ చెందిన లేబర్ అంజు సాహు 25, ఇక సంతోష్ సాహు 36, జక్తా 37, సందీప్ సాహు 28 అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే ఈ 8 మంది అక్కడ చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. తర్వాత ఆ మృతదేహాలను ఈ రోజు 4 మందిని, తర్వాత మళ్ళీ 4 మందిని తీసుకోవడానికి ఇంకా 2 రోజులు పడే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్పడం జరిగింది. తర్వాత ఇక థియేటర్లో అర్ధరాత్రి పిల్లలు ఎంట్రీపై నిషేధం తొలగింపు. ఇక సినిమా టాకీసులు, మల్టీప్లెక్స్ లో ఉదయం 11 గంటల ముందు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లలు అనుమతించరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టు సవరించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక చికిత్స పొందుతూ డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందడం జరిగింది. ఇక వరంగల్ కు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డి చికిత్స పొందుతూ చనిపోయారు. భార్య ఫ్లోరా ఫిబ్రవరి 20న ప్రియుడు మరొకరితో ఆయనపై దాడి చేయించింది. విషయం తెలిసింది. ఇప్పటికే పోలీసులు ఆమెను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆయన చనిపోవడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళ భార్యను కూడా పోలీసుల నుండి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ నుంచి తిమ్మర్మల సస్పెన్షన్. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తిమ్మర్మలను సస్పెండ్ అయ్యారు. ఇక ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు పిసిసి క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు శనివారం కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి లేఖ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే వ్యతిరేకంగా తిమ్మర్మల బహిరంగానే మాట్లాడమే కాకుండా దానికి సంబంధించిన ప్రతులను పబ్లిక్ గా చించేసి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే నేపథ్యంలో గత నెల 5న పిసిసి క్రమశిక్షణ కమిటీ సోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అది 12 లోపు దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కూడా అందులో పేర్కొంది. కానీ తిమ్మర్మల నుంచి పార్టీకి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇచ్చిన గడుపు కూడా ముగియడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇక హెచ్ఈరికలను చెడవని పట్టించుకునేందుకు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అది పార్టీ లైన్ దాటిన వ్యవహరిస్తే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మల్లన్న తమ హెచ్చరికలను పేడా చెవిని పెట్టడంతో అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. బీసీ కులగణన కాపీలను మల్లన్న చించడంపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయిందని చెప్పారు. అందుకే మల్లన్న విషయంలో అధిష్టానం కఠినంగా వ్యవహరించిందని అన్నారు. ఇక పార్టీ వ్యతిరేకంగా కార్యక్రమాలు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని చెప్పిందుకు మల్లన్నను సస్పెండ్ ఒక ఉదాహరణ అని మహేష్ కుమార్ గౌడ్ ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్. ఇక పిసిసి క్రమశిక్షణ కమిటీ లేఖ విడుదల పార్టీ లైన్ దాటితే ఉపాధ్యక్షం పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు మేము చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు ఏదైనా సలహాలు కానీ ఈ ఛానల్ కు ఇవ్వచ్చు. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎల్ న్యూస్.